మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మన్మోహన్ సింగ్ సారు కాలం చేసిండుల్లా. 92 ఏండ్ల వయసున్న సార్‌కు కొన్నొద్దుల కాడ్నుంచెల్లి పానం మంచిగా లేక ఢిల్లీ ఎయిమ్స్ దవాఖానలో షరీక్ చేసిర్రట. ఇక నిన్న ట్రీట్మెంట్ చేస్తుండగానే జీవిడిచిండట సారు. మన్మోహన్ సింగ్ సారు జీవిడిచిన ముచ్చట ఎరికే వరకు రాష్ట్రపతి, ప్రధాని కాడ్నుంచెల్లి దేశంలో ఉన్న లీడర్లందరూ సంతాపం తెలిపిర్రు. ఇక అటు మన్మోహన్ సింగ్ సార్ ఇంటికి పోయి నివాళులు అర్పించిండ్రు. రాష్ట్రపతి ముర్ము మేడం, ప్రధాని మోడీ సారు, మేడం సోనియా గాంధీ, రాహుల్ సారు, సీఎం రేవంత్ అన్న గిట్ల ఎందరో లీడర్లు దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది. మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నుంచెలి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాభివృద్ధి కోసం మస్తుగా పనిచేసిండు మన్మోహన్ సింగ్ సారు. ఎసొంటి అవినీతి మచ్చలేని అరుదైన రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ సార్ అని గిట్ల ఎన్నో ముచ్చట్లు యాద్ చేసుకున్నారు లీడర్లందరూ. సెలబ్రిటీలు, పార్టీ కార్యకర్తల కోసం రేపు ఏఐసీసీ ఆఫీస్కు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకుపోయి అట్నుంచి రాజ్ఘాట్ దగ్గరలో సర్కార్ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తారట. పివి నరసింహారావు అప్పజెప్పిన ఆర్థిక మంత్రి బాధ్యతలను తీసుకున్న మన్మోహన్ సారు పివి సార్కు గురువుకు దగ్గ శిష్యుడిగా గొప్ప పేరు పోయిండు. ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సారు కాలం చేసే వరకు అందరూ మస్తు బాధపడుతున్నారు. మన్మోహన్ సారు మరణం దేశానికి పెద్ద లోటే పోర్రి.